హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ మాట్లాడుతూ 100 మంది ఉన్నట్టు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విన్నాం. కొన్ని నిమిషాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు కళ్ళు మూసుకోండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుడు ఏది మాట్లాడినా అది మన జీవితానికి ఆశీర్వాదం కనుక 2 కళ్ళు మూసుకొని ఒక్కసారి ఎవరికి వారు ఏసయ్యా ఒకసారి నాతో నువ్వు మాట్లాడవాడి, నీవు నన్ను దర్శించవా, మనుషుల మాట వ్యర్థం కనుక ఒక్కసారి నాతో మాట్లాడవాని ఒక్కసారి కళ్ళు మూసుకొని స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా. ఎక్కడైతే 2-3 నా నామాన్ని కనపరుస్తారో వారి మధ్యలో నిత్యంగా నేను ఉంటానన్నావు ప్రభా. అయ్యా నీ నామం ఎత్తబడబడుతున్నా మేము అందరం కలిసి నీ నామాన్ని కనపరుస్తున్నగానైనా నీ మా మధ్యలోకి వచ్చినందుకు స్తోత్రం తండ్రి. అయ్యా ఈ పునరుద్ధపు దినానైనా ప్రభా నీ సన్నిధిలో కూడి అయినా పాటలు పాడడానికి, ఆరాధించడానికి, నైనా ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని స్తోత్రం. మా కుటుంబాల సమాధాన కృపను అనుగ్రహించి క్షేమాభివృద్ధిని కలగజేసి అయ్యా సురక్షితమైన రెక్కల చాట్ల భద్రపరిచి మమ్మల్ని మందిరానికి నడిపించిన విధానం బట్టి స్తోత్రం. అల్పుణ్ణి, ఏ యోగ్యత లేదు, చదువు లేదు నన్ను ప్రభా నిలబెట్టుకుని అయినా మీరు మాట్లాడండి, మీరు దర్శించండి ప్రభా. మీరు మాట్లాడుతుందనైనా ప్రభా మా హృదయాలు కదిలింపబడినట్లుగా అయ్యా ఒక లోతైన విషయాలు మాకు నేర్పించమని ప్రభా. అయ్యా చిన్న మందా భయపడకని నేను ఎన్నో మాటలు అయ్యా కాలం ముందునైనా ఎందరో బలపరిచిన విధానం బట్టి స్తోత్రం. ఆ రీతిగా మమ్మల్ని బలపరిచి కొన్ని నిమిషాలు మాతో మీరు మాట్లాడి దర్శించమని ప్రార్థిస్తూ యేసయ్యా మీ ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకుందాం. అపోస్తులు 2:42. సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండుడి. మరొకసారి చదువుకుందాం. అదిగో మనకు కావాల్సిన మాట ఏంటంటే అది సహవాసమందును. ఏ సహవాసం అంట? అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగని సహవాసం కలిగి ఉండాలి. ఏ సహవాసం కలిగి ఉండాలి? ప్రార్థన. మనం ఈ రోజుల్లో ప్రార్థన చేస్తున్నాం అంటే ప్రార్థన లేదు కనుక ఆ సహవాసంలో మనం ఉండక అంటే ఒకరొకరు కలవక దేవుని గురించి మాట్లాడక ఆ కాలంలో ఎప్పుడు దేవుని మందిరంలో ఉందామా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా, రొట్టె విడిచుద్దామా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని కొంతమంది కూడుకొని అంటే సహవాసం కలిగింది. ఇప్పుడు లోక సహవాసం కాకుండా సహవాసం కలిగిన ఒక అంటే ఎప్పుడు కలిసినా దేవుని గురించే మాట్లాడటం, ఎప్పుడు కలిసినా దేవుని గురించి ఆలోచించడం. ఒక మనిషి కలిస్తే ఇప్పుడేమిటి, ఇద్దరు కలిస్తే ఏమంటారు, అయ్యా మీ కుటుంబంలో ఏమైందో మా ఇంట్లో ఏమైంది, లేదా వేరే వాళ్ళ గురించే చెప్తారు. కానీ వీళ్ళు కలిస్తే ప్రార్థన చేస్తారు, వీళ్ళు కలిస్తే రొట్టె విరుస్తారు. రొట్టె అంటే ఏంటి? ఆయన జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన మన కోసం సిలువలు ఎట్లా భరించాడు, ఆయన మన కోసం ఎట్లా సిలువ
మోసాడు, మన కోసం ఆయన ప్రాణం ఎట్లా త్యాగం చేశాడు, మన కోసం ఆయన ఎట్లా ఆరాటపడ్డాడు అని ఒక సావాసం కలిగి, ఒక మంచి ఆలోచన కలిగి దేవుడు మన కోసం ఏం చేశాడు, దేవుడు మన కోసం ఏమి ఆరాటపడుతున్నారని అట్లా కూడికి, అబ్బో మన కోసం ఇంత చేశాడు కదా, ఇంత చేసిన మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి కదా, రొట్టె విడిచాలి కదా, మనం అందరం కలిగి ఒక ప్రార్థన కలిగి ఉండాలి కదా అని ఏంటంటే సావాసం కలిగి ఉన్నానంట. ఎలాంటి సావాసం? రొట్టె విరిచే అంత సావాసం. మనం విరుస్తున్నామా? మన జీవితంలో ఒక సావాసం, ఎలాంటి సావాసం? లోకంలో ఉన్న సావాసం. ఒక ఫ్రెండ్స్ కలిస్తే ఏం తాగుదామా, ఏం తిరుగుదామా, లేదంటే ఎక్కడ తిరుగుదామా అంటారు. లేదా కొంతమంది వాళ్ళ కుటుంబాల గురించో లేకపోతే ఏదో బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ఆ సావాసంలో ఉన్నామని మనం ఆలోచిస్తే వీళ్ళు సావాసం ఎట్లుందంటే ఆశీర్వాదంగా ఉంది. వీళ్ళ సావాసం ఎట్లుంది? అద్భుతంగా ఉంది. ఎందుకంటే దేవుడు మందిరంలో ఆ సావాసం కలిగి ఉంటే, దేవుడు మందిరంలో ఆ సావాసం కలిగి మనం ఉంటే మన జీవితంలో ఎంత అద్భుతంగా మార్చబడతాయి అంటే, అందుకే పాతకాలంలో వీళ్ళు అమ్మో భయంకరమైన వాళ్ళు, భూమిని తలకిందులు చేస్తారు. ఎందుకు ఈ మాట వస్తుందంటే, సావాసం కలిగి ఉన్నారు కనుక, ప్రార్థన చేస్తున్నారు కనుక, ఎప్పుడు దేవుడి మందిరంలో వస్తున్నారు. ప్రతిరోజు, ఒక్కరోజు కాదు, ఒక పూట కాదు, లేదా ఒక గంట కాదు, కొన్ని క్షణాలు కాదు, ప్రతిరోజు ఆయన మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, రొట్టె విడుస్తారు.